ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఏపీ రైతు సంఘం నేతలు. ఈ నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్దనున్న ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. రైతు సంఘం నేతలు 20,000 రూపాయలు అన్నదాతకు సాగు సాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించడానికి, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడానికి చూస్తే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చెత్తబుట్టలో పడేస్తారని ఉద్ఘాటించారు. నిర్వాసితుల సమస్యను వర్ధిల్లాలి. 60,000 సాగు సాయం ఇవ్వాలి. రైతుకు సాగు సాయం 20,000 సాగు సాయం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిర్మించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రైతుకు సాగు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు సంబంధించి కూడా ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం కూడా అందించబోవడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించినటువంటి పూర్తిగా అన్యాయం చేస్తారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా ఏలూరులో ఉన్నటువంటి ధర్నా చౌక్లు కూడా నిరసన తెలుపుతున్నారు. ఉన్నటువంటి రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? మా డిమాండ్ ఏమంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి మంచి హామీ ఒకటి ఇచ్చింది. ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పేరుతో తక్కువ డబ్బులు ఇస్తామన్నాడు. మేము ఎకరాకు 20,000 వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం గత పథకం రైతుకు 6,000 రూపాయలు ఇవ్వాలి. అంటే ప్రతి రైతుకి 26,000 రూపాయలు సాగు సాయం కింద రావాలి. ఇదంతా కూడా ఖరీఫ్ అయిపోయింది, రబీ వచ్చేస్తుంది. ఇంకొక 20 రోజుల్లో, నెలలో రబీ స్టార్ట్ అవుద్ది. కానీ ఇప్పటిదాకా రైతుని మోసం చేసి కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాగు సాయం వేయలేదు. దాంతోపాటు ఇంకో పెద్ద మోసం ఏమంటే, ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారంగా 52 లక్షల మంది అర్హత కలిగిన రైతులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పి తెలిసింది. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా వేసే సొమ్ము 10,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వేసే సొమ్ము. కానీ బడ్జెట్లో ఈ విషయం మీద వాళ్ళు కేటాయించింది 4,500 కోట్లు మాత్రమే. అంటే సగం కూడా కేటాయించాల. అందుకోసం మేమంతా భావించేది ఏమంటే, రైతుల నెత్తిన శటగోపం పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి భావించి ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర రైతుకు సాగు సాయం తక్షణం చేయాలనే డిమాండ్ తోటి ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు కూడా సత్వరం నిర్మించాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టు అంటేనే జనరల్గా ఆంధ్ర రాష్ట్రానికి బాగా అవసరమైన ప్రాజెక్టు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి 5 మాసాలు దాటినా కరెంటు కోతలు మొదలైనవి చాలా సందర్భాల్లో. ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 960 మెగావాట్ల విద్యుత్తు తయారైతే రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ కొరత తీరడానికి అవకాశం ఉంది. దాన్ని సత్వరం న్యాయంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పారో 45.72 మీటర్ల హైట్లో ఖచ్చితంగా నిర్మించాలని కోరుతున్నాం. అట్లాగే రావణ కష్టంగా రగులుతా ఉన్న నిర్వాసితుల సమస్యని సత్వరం పరిష్కారం చేయాలి. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమ. దాంతో వాళ్ళు 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. విశాఖకు ఉక్కు నగరంగా పేరు తెచ్చింది ఆ పరిశ్రమ. దాన్ని అమ్మడానికి మోడీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి తగ్గ గట్టిగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దాని మీద అడగట్లేదు. అందుకోసం ఆ పరిశ్రమ ప్రైవేటు వైపు పోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుద్దని మేము భావిస్తూ ఉన్నాం. అది కాపాడుకోవడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయకపోతే చరిత్ర చెత్తబుట్టలోకి ఈ ప్రభుత్వం కూడా పోద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నివాసితుల బాధలు పట్టించుకోపోగా హైట్ తగ్గిస్తున్నా కానీ నోరు మీద పోవడం, ఏ విధంగా వస్తారు ఇలాంటి చర్యలు? ఇప్పుడు వాళ్ళు అన్నట్టు హైట్ తగ్గితే ఆ ప్రాజెక్టు కాదు, బ్యారేజీ అవుద్ది. బ్యారేజీ అయితే లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి మళ్ళీ వీళ్ళు ఎత్తిపోతలు పెడితే ఒక రోజుకి 10,000 కరెంట్ బిల్లు వస్తుంది. ఎత్తిపోతలు పెట్టి లాగాలి తప్ప ప్రాజెక్టు ఏ లక్ష్యం కోసం అయితే స్టార్ట్ చేశారో ఆ లక్ష్యం నెరవేరదు. దీనికి నిజంగా అలా అనుకుంటే కేంద్ర ప్రభుత్వం మేము అనుకునేది ఏమంటే 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలి. అంటే ఈ నిర్వాసితుల డబ్బులు ఒక 25,000 కోట్లు ఎగ్గొట్టొచ్చని ఈ ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని మేము భావిస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తిరస్కరించి తీరుతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని చెప్పేసి రైతు సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే కనుక వీరంతా ఒకటే డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక తాము ప్రధానంగా కోరుకునేది ఒకటే, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పని 20,000 సాయం కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 6,000 సాయం
సాయం కానీ రైతులకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రైతుల్ని పెట్టుబడి సాయం అందించాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలవరంకు సంబంధించినటువంటి హైట్ విషయంలో ఎత్తు తగ్గిస్తే తాము సహించమని చెప్పి, నిర్వాసితుల విషయంలో న్యాయం చేయాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్నారు. విశాఖపట్నం స్టీల్ విషయంలో కూడా ప్రైవేటీకరణ చేస్తే కనుక పూర్తిగా తాము కూడా పోరాడతామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజేష్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.